లాయ్ లోరోనా ఇదొక స్పానిష్ పదం. ఇంగ్లీష్లో దీని మీనింగ్ అవుతుంది ద వీపింగ్ ఉమెన్, అంటే ఏడుస్తున్న మహిళ. ఈమె యొక్క టార్గెట్ చిన్నపిల్లలు. ఒక సమయంలో ఈ లాయ్ లోరోనా పేరు పూర్తి మెక్సికోలో వినిపించేది. చాలామంది నమ్మకం ఏమిటంటే ఈరోజు కూడా లాయ్ లోరోనా యొక్క ఆత్మ దాని తర్వాత వేట కోసం వెతుకుతోంది అని. ఈరోజు ఈ వీడియోలో లాయ్ లోరోనా వెనుకున్న అసలైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. మరియు ఒక అందమైన అమ్మాయి ఒక భయంకరమైన ఆత్మగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం. ఈమె తన చేతులతోనే తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. ఇంకా అసలు లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈరోజు నేను ఎలాంటి వ్యక్తి గురించి చెప్పబోతున్నానంటే ఆమె పేరు వినగానే మెక్సికో యొక్క ఉత్తర భాగంలో ఉన్న పిల్లలు నిద్రపోయేవారు కాదు. ఈమె ఒక మోస్ట్ ఫేమస్ అర్బన్ లెజెండ్. ఈమె పేరు లాయ్ లోరోనా. అలెజెంద్రో అనే 15 సంవత్సరాలున్న పిల్లాడు స్పృహ తప్పి కనిపించాడు. మెలకు వచ్చాక అతను చెప్పింది విని అందరూ భయానికి గురయ్యారు. అతను ఏం చెప్పాడు అంటే అతను నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు సడన్గా తెల్లటి బట్టల్ని వేసుకున్న ఒక అమ్మాయి నీటిలోంచి ఏడుస్తూ పైకొచ్చింది. ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది. ఆమె ఏడుస్తున్న విధానం కూడా చాలా మిస్టీరియస్గా ఉంది. ఆమె నీటిలోంచి బయటకు వచ్చి ఇతన్ని చూస్తూ అలా ఉండిపోయింది. ఆమెను చూడగానే ఈ పిల్లాడు ఆమెకు అట్రాక్ట్ అయ్యాడు. ఒక విధంగా హిప్నటైజ్ అయ్యాడు. చూస్తూ ఉండగానే ఆ పిల్లాడు ఆమె దగ్గరకు అంటే నీటిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె ఏడుస్తూనే ఉంది. వెంటనే ఈ పిల్లాన్ని నీటిలో ముంచడానికి ప్రయత్నం చేసింది. అలెజెంద్రో స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆమె మాయమైపోయింది. అయితే ఆ నది యొక్క ప్రవాహం ఇతని శరీరాన్ని నది అవతల ఒడ్డుకు తీసుకెళ్ళింది. తర్వాత అతన్ని గ్రామస్తులు గుర్తించి నీటిలోంచి బయటకు తీశారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఏమిటి అంటే ఈ పూర్తి సంఘటన వెనుక లాయ్ లోరోనా యొక్క హస్తం ఉంది అని. ఇప్పుడు నేను మీకు ఈ లాయ్ లోరోనా యొక్క అసలైన కథను చెప్పబోతున్నాను. దీంతో పాటు కథ మాత్రమే కాకుండా ఎలాంటి వీడియోస్ని చూపించబోతున్నాను అంటే లాయ్ లోరోనాని కెమెరాలో రికార్డ్ చేయడం జరిగింది. మరియు తెలుసుకోబోతున్నాం అసలు ఎవరు ఈ అర్బన్ లెజెండ్ అని. మరియు ఇంటర్నెట్లో ఉన్న ప్రూఫ్స్ నిజమా అబద్ధమా అని కూడా తెలుసుకోబోతున్నాం. లాయ్ లోరోనా యొక్క అసలైన పేరు మరియా. ఈమె తన బ్యూటీ కారణంగా చాలా ఫేమస్. ఈమె డ్రీమ్ ఏమిటంటే ఎప్పటికైనా రిచ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని. ఈమె ప్రపంచంలోకి ఈమె కోరుకున్న వ్యక్తి కూడా వచ్చాడు. అతను చాలా రిచ్ అండ్ హ్యాండ్సమ్గా ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. లాయ్ లోరోనాకు మరియాకు 2 పిల్లలు కూడా పుట్టారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వీళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ మరియా వయస్సు కూడా పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆమె ముందులాగా అందంగా లేదు. ఆమె భర్త ఇంతకు ముందులాగా ఈమెను ప్రేమించేవాడు కాదు. ఇది మరియాను చాలా బాధ పెట్టేది. ఆమె భర్తకు వాళ్ళ 2 పిల్లలంటే చాలా ఇష్టం. వారికి మాత్రమే అటెన్షన్ ఇచ్చేవాడు. మరియాను ఎప్పుడూ అవాయిడ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మరియా భర్త ఒక పని మీద వేరే ఊరు వెళ్ళాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. మరియా చాలా రోజులు అతని కోసం వెయిట్ చేసింది, కానీ అతను రాలేదు. ఒకరోజు నది ఒడ్డున మరియా తన 2 పిల్లలతో తిరుగుతూ ఉంది. అప్పుడు ఆమె తన భర్తను వేరే అమ్మాయితో ఉండటం చూసింది. వెంటనే తనతో వచ్చేయమని అడిగింది. కానీ అతను మరియా మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు పగ తీర్చుకోవడం కోసం మరియా తన భర్తకి ఇష్టమైన వీళ్ళిద్దరిని చంపేయాలి అనుకుంది. ఆ నదిలోనే తన 2 పిల్లల్ని నీటిలో ముంచి చంపేసింది. కాసేపటికి ఆమె కోపం తగ్గింది. తర్వాత ఆమె ఏం చేసిందో ఆమెకు అర్థమైంది. ఆమె భర్త వదిలేసిపోయాడు. ఆమె 2 పిల్లలు కూడా చనిపోయి పడి ఉన్నారు. ఈ బాధను తట్టుకోలేక ఆమె కూడా అదే నదిలో ప్రాణాలు తీసుకుంది. అయితే చాలామంది నమ్మకం ఏమిటంటే ఈమె చేసిన తప్పు కారణంగా ఈమె ఆత్మకు ముక్తి దొరకలేదు. ఆమె మళ్ళీ వచ్చింది. ఆమె ఆత్మ ఆ నది దగ్గరే తిరుగుతూ ఉంటుంది. చాలామంది ఆమెను చూసాం అని కూడా చెప్పారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో అవైలబుల్ ఉన్న కొన్ని వీడియోస్ని చూద్దాం. చాలామంది నమ్మకం ఏమిటంటే ఈ వీడియోస్లో ఉన్నది మరెవరో కాదు, లాయ్ లోరోనా అని. ఇది 2016లో రికార్డ్ అయిన CCTV ఫుటేజ్. ఈ సెక్యూరిటీ కెమెరా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టి ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మహిళ తెల్లటి బట్టలను వేసుకుని రోడ్ పైన వెళ్తూ ఉంది. వైట్ గౌన్లో ఎవరినైనా చూస్తే ముందుగా అందరూ ఏమనుకుంటారంటే ఈమె లాయ్ లోరోనా అని. ఈ క్లిప్ మెక్సికోలో రికార్డ్ అయింది. ఎందుకంటే ఈ స్టోరీ మెక్సికోలో చాలా ఫేమస్. ఇక్కడ ఆమె మీదుగా ఒక వెహికల్ వెళ్ళింది. అతను ఆమెను చూడనే లేదు. మేబీ ఆమె అతనికి కనిపించి ఉండదు. కేవలం CCTVలో మాత్రమే కనిపించి ఉంటుంది. ఇది ఒక CCTV ఫుటేజ్. మేబీ దీన్ని ఎడిట్ చేసి లాయ్ లోరోనాను పెట్టి ఉంటారు. అంటే ఇది ఫేక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకో వీడియోని చూపించబోతున్నాను. వీడియో కన్నా ముందే నేనే చెప్పేస్తున్నాను ఇది 100% ఫేక్ అని.
ఇక్కడ చెట్టు పైన ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. చాలా భయంకరమైన సీన్. చిన్నపిల్లలు చూసి భయపడతారు కూడా. కానీ ఇది ఫేక్ అవడానికి రీజన్ ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయిని ఇలా కొంచెం లాయ్ లోరోనాతో మ్యాచ్ అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేసి చెప్పండి. ప్రతిసారి ఏం జరుగుతుంది అంటే ఇలాంటి గోస్ట్ వీడియోస్ అన్నీ క్లియర్గా ఉండవు. ఇప్పుడు లాయ్ లోరోనా కథలో ఎంత నిజం ఉందో మాట్లాడుకుందాం. 2019లో లాయ్ లోరోనా పైన వార్నర్ బ్రదర్స్ ఒక మూవీని కూడా తీశారు. దాని పేరు ద కర్స్ ఆఫ్ లాయ్ లోరోనా. ఇదొక స్పానిష్ అర్బన్ లెజెండ్. అంటే దీని అర్థం ఎవరో ఒకరు ద్వారా చెప్పిన కథ పూర్తి దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. మరియా చనిపోయినప్పుడు చాలామంది ఏం చెప్పారు అంటే, ఆ నది ఒడ్డున వైట్ గౌన్లో ఒక మహిళ ఏడుస్తూ తిరుగుతూ ఉండడాన్ని చూశామని. కానీ ఎవ్వరూ ఆమె ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు. అయితే ఆ సమయంలో అక్కడ చిన్నపిల్లలు ఎక్కువగా కనిపించకుండా పోయేవారు. అప్పుడు అందరూ దీనికి కారణం లాయ్ లోరోనా అని భావించారు. అయితే దీనికి లాయ్ లోరోనా అనే పేరెందుకు పెట్టారు? లాయ్ లోరోనా అనేది ఒక స్పానిష్ వర్డ్. దీని మీనింగ్ ద వీపింగ్ ఉమెన్. వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, అంటే ఏడుస్తున్న మహిళ. చాలా నమ్మకాల ప్రకారం దేవుడు తన ఆత్మను మళ్ళీ కిందకు పంపించాడు ఈమె పిల్లల యొక్క ఆత్మల్ని తీసుకురమ్మని. అప్పుడు మాత్రమే ఈమెకు ముక్తి దొరుకుతుంది. ఎప్పుడైతే ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారో అప్పుడు వీళ్లలో లాయ్ లోరోనా తన పిల్లల్ని చూసుకుంటుంది. వెంటనే వారిని చంపి వాళ్ళ ఆత్మల్ని ఆమెతో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్టోరీ కొన్ని వందల సంవత్సరాల పురాతనమైంది. కానీ ఇప్పటికీ కూడా చాలామంది దీన్ని నమ్ముతారు. చాలామంది లాయ్ లోరోనాను చూశాం అని కూడా చెప్తారు. అయితే యూట్యూబ్లో దీనికి సంబంధించి ఎన్ని వీడియోస్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ అవన్నీ ఫేక్. ఈ గోస్ట్ స్టోరీస్ అనేవి ఎంత ఫేక్ అనిపించినా వీటిని చూస్తున్నప్పుడు వచ్చే ఆనందం మీకు మాత్రమే తెలుసు. అందుకే చాలామంది హారర్ స్టోరీస్ కావాలంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న